బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన వృత్తాంతం. ఏలియా భక్తుడు ప్రార్థించగా దేవుడు 3.5 సంవత్సరాలు వర్షం కానీ మంచు కానీ కురియకుండా చేశాడు. మరలా ఏలియా ప్రార్థించగా వర్షం కురిసింది. అయితే ఇప్పుడు ఒక దైవజనుడు ప్రార్థించగా వర్షం కురిసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. జేమ్స్ ఔట్రామ్ ఫ్రేజర్ క్రీస్తు శకం 1886 నుండి 1938 వరకు చైనాలో నైరుతి ప్రాంత కొండలలో నివసించే అనాగరిక తెగ అయిన లిసు ప్రజల మధ్య సేవ చేసిన గొప్ప బ్రిటిష్ మిషనరీ. క్రీస్తు శకం 1910లో జేమ్స్ ఫ్రేజర్ చైనాలో యునాన్ ప్రాంత కొండల్లో ఎత్తైన లోయల్లో ఒంటరిగా జీవిస్తూ లిసు ప్రజలకు సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. నెలల తరబడి ఒక్క చుక్క వర్షం కూడా కురవలేదు. కొండలపై ఉన్న నీటి బుగ్గలు బావులు ఎండిపోయాయి. పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ప్రజలు త్రాగడానికి నీరు లేక, తినడానికి ఆహారం లేక తీవ్రంగా అలమటించారు. లిసు తెగ ప్రజలు అపారమైన మూఢనమ్మకాలు కలిగి దెయ్యాలను పూజించేవారు. కరువు రావడానికి కారణం తాము దెయ్యాలకు బలులు ఇవ్వకపోవటమేనని వారు భావించారు. గ్రామ పెద్దలు, పూజారులు కలిసి అడవి జంతువులను, పందులను తమ పాత దేవతలకు బలి ఇచ్చి వర్షం కోసం ప్రార్థించాలని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. అప్పుడు జేమ్స్ ఫ్రేజర్ వారి వద్దకు వెళ్ళి, ఈ మూగజీవులను చంపటం వల్ల వర్షం రాదు, మీ దెయ్యాలు వర్షాన్ని ఇవ్వలేవు, సృష్టికర్త అయిన నిజమైన దేవునికి ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా వర్షాన్ని ఇస్తాడు అని సవాలు చేశారు. జేమ్స్ ఫ్రేజర్ వారిని ఒకచోట కూర్చోబెట్టి తాను మోకరిల్లాడు. ఆయన కేవలం పెదవులతో కాకుండా తన ఆత్మతో రాత్రి పగలు గంటల తరబడి పోరాడుతూ ప్రార్థన చేశారు. అప్పటి వరకు ఆకాశం ఎండతో ఎర్రగా కాలుతుంది, మేఘాలు జాడేలేదు. కానీ ఫ్రేజర్ ఎంత పట్టుదలతో ప్రార్థన చేశారంటే ఆ తెగ ప్రజల రక్షణ కోసం దేవుని సింహాసనాన్ని కదిలించారు. ఆయన ప్రార్థన ముగించి కళ్ళు తెరిచేసరికి అద్భుతంగా ఆకాశంలో ఎక్కడి నుండో నల్లటి దట్టమైన మబ్బులు కమ్ముకు రావటం ప్రారంభమైంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పిడుగులతో మెరుపులతో కూడిన భారీ వర్షం ఆ కొండ ప్రాంతమంతటా కురిసింది. ఎండిపోయిన బావులు, వాగులు క్షణాల్లో నీటితో నిండిపోయాయి. ఆ వర్షం ఆ ప్రాంతపు కరువును పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఈ అద్భుతం లిసు ప్రజల హృదయాలను పూర్తిగా మార్చివేసింది. వారు తాము తెచ్చిన విగ్రహాల బలిపీఠాలను అక్కడికక్కడే పగలగొట్టారు. జేమ్స్ ఫ్రేజర్ ప్రార్థన బలాన్ని, ఆయన దేవుని శక్తిని చూసి ఆ గ్రామాలే క్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించాయి. జేమ్స్ ఫ్రేజర్ ప్రార్థన ఫలితంగా ఈరోజు ఆ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు. ప్రార్థన కేవలం మాటలు కాదు, అది ప్రకృతిని సైతం మార్చగల దేవుని శక్తిని భూమిపైకి తెచ్చే ఒక గొప్ప సాధనం అని జేమ్స్ ఫ్రేజర్ నిరూపించారు. 2015లో దక్షిణ కొరియా ఎదుర్కొన్న భయంకరమైన జాతీయ కరువు సమయంలో అక్కడి క్రైస్తవ సంఘాలు ఏకీకృత ప్రార్థన ద్వారా దేవుడు కురిపించిన అద్భుతమైన వర్షం ఆధునిక చరిత్రలోనే ఒక గొప్ప సజీవ సాక్ష్యం. 2015 మొదటి 6 నెలల్లో, ముఖ్యంగా మే, జూన్ మాసాలలో దక్షిణ కొరియా దేశం గత 100 సంవత్సరాల చరిత్రలోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన జాతీయ కరువును ఎదుర్కొంది. దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే 50% కంటే తక్కువకు పడిపోయింది. దక్షిణ కొరియాలోని ప్రధాన నదులు, జలాశయాలు మరియు వ్యవసాయ డ్యాములు పూర్తిగా ఎండిపోయి అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. కొండ ప్రాంతాల్లో తీవ్రమైన పొడి వాతావరణం వల్ల వందలాది ఎకరాలలో అడవి లంకలు సంభవించాయి. వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఉల్లిపాయలు, బియ్యం వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. కొరియా ప్రభుత్వం దీనిని జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. వాతావరణ శాఖ రాబోయే కొన్ని వారాల వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని ప్రకటించడంతో దేశంలో ఆందోళన పెరిగింది. ఆ సమయంలో కొరియాలోని క్రైస్తవ నాయకులు మరియు చర్చిలు రంగంలోకి దిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి అయిన సెవుల్లోని యోయిదో ఫుల్ గాస్పెల్ చర్చ్తో పాటు కొరియాలో వేలాది
ప్రొటెస్టెంట్ చర్చిలు ఒక ప్రత్యేక ఆదివారాన్ని జాతీయ ఉపవాస ప్రార్థన దినంగా ప్రకటించాయి. ఆ ఆదివారం నాడు లక్షలాది మంది కొరియన్ క్రైస్తవులు ఉదయం నుండి ఉపవాసం ఉండి చర్చిల్లో మోకరించి తమ దేశాన్ని కరువు నుండి ఆర్థిక నష్టం నుండి రక్షించమని, ఆకాశం నుండి అద్భుతంగా వర్షాన్ని దయచేయమని కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేశారు. వాతావరణ నిపుణుల అంచనాలను తలకిందులు చేస్తూ ప్రార్థనలు జరిగిన 24 నుండి 48 గంటల వ్యవధిలోనే వాతావరణంలో ఊహించని మార్పు వచ్చింది. జూన్ చివరి వారంలో ఎండలలో మండిపోతున్న దక్షిణ కొరియా ఆకాశంలో ఒక్కసారిగా దట్టమైన నల్లటి మేఘాలు కమ్ముకొచ్చాయి. దేశవ్యాప్తంగా ముఖ్యంగా కరువు తీవ్రత ఎక్కువగా ఉన్న గ్యాంగ్వాన్, జియోంగ్లీ ప్రావిన్స్లలో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. ఈ అద్భుత వర్షం ఎండిపోయిన జలాశయాలను తిరిగి నీటితో నింపింది, అడవుల్లో రగులుతున్న మంటలను పూర్తిగా ఆర్పేసింది మరియు చనిపోతున్న పంటలకు జీవం పోసింది. వాతావరణ శాఖ ఊహించని విధంగా అంత త్వరగా అంత పెద్ద వర్షం పడటం శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేసింది. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడని, బైబిల్ కాలంలో ఏలియా ప్రార్థనకు స్పందించిన దేవుడు 21వ శతాబ్దంలో కూడా తన బిడ్డల కన్నీటి ప్రార్థనకు ప్రకృతిని మార్చి జవాబిస్తాడని దక్షిణ కొరియా చర్చిల ప్రార్థన ప్రపంచానికి నిరూపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.